కర్ణాటక పాలిటిక్స్ లో రేవన్న ఫ్యామిలీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లైంగిక ఆరోపణల కేసులో ప్రజ్వల్ రేవన్న, సూరజ్ రేవన్న సోదరులిద్దరూ హెడ్లైన్స్ గా మారారు. తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ సూరజ్ రేవన్నపై ఇటీవల ఓ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కార్యకర్త చేతన్ కొన్ని వీడియోలను కూడా విడుదల చేశాడు. దీంతో సూరజ్ రేవన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఎమ్మెల్సీ సూరజ్ రేవన్నకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూరజ్ రేవన్న అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకొని నల్లగాజులు వేసుకునేవాడని కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు గుర్తించారు. ఇప్పటికే అతనిపై ఫిర్యాదు చేసిన బాధితుడు ఈ విషయాలను వెల్లడించాడు. తనకు 2019 ఎన్నికల సందర్భంలో అరకలగూడలో సూరజ్ పరిచయం అయ్యారని, అప్పుడు తన ఫోన్ నంబర్ తీసుకొని విజిటింగ్ కార్డు ఇచ్చాడని చేతన్ తెలిపాడు. సూరజ్ రేవన్న తనకు రోజు గుడ్ మార్నింగ్ తో పాటు లవ్ సింబల్స్ పంపించేవాడని చేతన్ తెలిపాడు. తనను ఫామ్ హౌస్ కు పిలిపించుకొని కాళ్లు ఒత్తమని కోరాడని, ఆ తర్వాత తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణ అధికారులకు బాధితుడు వివరించాడు. చేతన్ ఆరోపణలు నిజమా కాదా అని తెలుసుకునేందుకు అతనికి వైద్య పరీక్షలు చేశారు పోలీసులు. యువకుడి ఒంటిపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో సూరజ్ పై అసహజ శృంగారం, నేరపూరిత బెదిరింపుల అభియోగాలతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సూరజ్ ని అరెస్ట్ చేశారు. మరోవైపు బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 2018 మార్చి 4న సూరజ్ సాగరిక వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది నెలలకే ఆయన భార్య నుంచి దూరమయ్యారు. భార్యతోనూ సూరజ్ రేవన్న అసహజ లైంగిక క్రియకు ప్రయత్నించడంతో ఆమె విడాకుల దరఖాస్తు చేసుకుందని లాయర్ చెప్పారు. వారిద్దరికీ ఫ్యామిలీ కోర్టు 3 ఏళ్ల కిందటే విడాకులను మంజూరు చేసింది. ఇక చీర కట్టుకొని గాజులు వేసుకున్న ఫోటోలు సూరజ్ రేవన్న సెల్ ఫోన్ లో ఉన్నాయని బాధితుడు చేతన్ తెలిపాడు. దీంతో ఆ ఫోన్ జప్తు చేసేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కర్ణాటక పాలిటిక్స్ లో రేవన్న ఫ్యామిలీకి సంబంధించి ఒక హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. లైంగిక ఆరోపణల కేసులో ప్రజ్వల్ రేవన్న, అదేవిధంగా సూరజ్ రేవన్న సోదరులిద్దరూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సూరజ్ రేవన్నపై ఇటీవల ఓ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కార్యకర్త చేతన్ కొన్ని వీడియోలను కూడా విడుదల చేశారు. దీంతో సూరజ్ రేవన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఎమ్మెల్సీ సూరజ్ రేవన్నకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూరజ్ రేవన్న అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకొని నల్లగాజులు వేసుకునేవాడని కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు గుర్తించారు. ఇప్పటికే అతనిపై ఫిర్యాదు చేసిన బాధితుడు ఈ విషయాలను వెల్లడించాడు. తనకు 2019 ఎన్నికల సందర్భంలో అరకలగూడలో సూరజ్ పరిచయం అయ్యాడని, అప్పుడు తన ఫోన్ నంబర్ తీసుకొని విజిటింగ్ కార్డు ఇచ్చాడని చేతన్ తెలిపారు. సూరజ్ రేవన్న తనకు రోజు గుడ్ మార్నింగ్ తో పాటు లవ్ సింబల్స్ పంపించేవాడని చేతన్ తెలిపాడు. తనను ఫామ్ హౌస్ కి పిలిపించుకొని కాళ్ళొత్తమని కోరాడని, ఆ తర్వాత తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణ అధికారులకు బాధితుడు వివరించాడు. చేతన్ ఆరోపణలు నిజమా కాదా అని తెలుసుకునేందుకు అతనికి వైద్య పరీక్షలు చేశారు పోలీసులు. యువకుడి ఒంటిపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో సూరజ్ పై అసహజ శృంగారం, నేరపూరిత బెదిరింపుల అభియోగాలతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సూరజ్ ని అరెస్ట్ చేశారు. మరోవైపు బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 2018 మార్చి 4న సూరజ్ సాగరిక వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది నెలలకే ఆయన భార్య నుంచి దూరమయ్యారు. భార్యతోనూ సూరజ్ రేవన్న అసహజ లైంగిక క్రియకు ప్రయత్నించడంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుందని లాయర్ చెప్పారు. వారిద్దరికీ ఫ్యామిలీ కోర్టు 3 ఏళ్ల కిందటే విడాకులను మంజూరు చేసింది. ఇక చీర కట్టుకొని గాజులు వేసుకున్న ఫోటోలు సూరజ్ రేవన్న సెల్ ఫోన్ లో ఉన్నాయని బాధితుడు చేతన్ తెలిపాడు. దీంతో ఆ ఫోన్ జప్తు చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు.